కదా. ప్రభు అన్నాడు చాలా ధన్యతలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కదా. ధన్యత అంటే మనం అనుకుంటాము ఏదైనా మేలు జరిగితే ధన్యత అనుకుంటాం కదా. ఆశీర్వాదంగా ఉంటే ధన్యత అనుకుంటాం. మొన్నటిదాకా చాలా బాధలు పడ్డారండి, ఇప్పుడు ధన్యులయ్యారు అని చెప్పుకుంటాం కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ధన్యత అంటే ఏంటి? ప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 12వ వచనం వరకు 9 ధన్యతలు అక్కడ చెప్పాడు. ఆ 9 ధన్యతల గురించి నేను చెప్పట్లేదు, కానీ మరికొన్ని ప్రత్యేకమైన ధన్యతలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అక్కడ 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని, మరి దుఃఖపడువారు ధన్యులని, అలాగనే సాత్వికులు ధన్యులట, ఇంకా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులట. ఇలాగా చెప్పుకుంటా పోతే అక్కడ 9 ధన్యతలు ఉన్నాయి. ఎన్ని ధన్యతలు? 9వ ధన్యత ఇంకా ఆశ్చర్యంగా ఉంది. 9వ ధన్యత ఏమి? కాదు 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు, అది కూడా ధన్యతే. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే జనులు మనల్ని నిందిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, దేవుని నిమిత్తమై మన మీద అభాండాలు వేస్తున్నప్పుడు మనం కృంగిపోకూడదట, మనం బాధపడకూడదట కదా. ప్రియులరా, అక్కడ అంటున్నాడు అది కూడా మీకు ధన్యతే. దేవుని స్తోత్రం కలుగును గాక. చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, అబద్ధములు మీ మీద చెప్పినప్పుడు, దూషించినప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. మనము దేవుని కలిగినందుకు ధన్యులమట. అందుకనే సొలొమోను చక్కటి మాట అంటాడు, ఇదిగో ఇవన్నీ ధన్యతలే. నీతి కలిగి ఉండడం, కనికరం కలిగి ఉండడం, హృదయ శుద్ధి కలిగి ఉండడం, దుఃఖపడు వారు ధన్యులు, ఇలా చెప్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మనకు కావలసిన ధన్యత ఒకటి ఉంది. అది సొలొమోను చెప్తున్నాడు. చూడండి, 16వ అధ్యాయం 20వ వచనంలో, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనాన్ని చదివితే అక్కడ ఏమిటంటండి, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందుతాడట, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడవుతాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి అందరూ ఒక్కసారి బిగ్గరగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపదేశము నొందువాడు, ఉపదేశమునకు చెవి యొగ్గువాడు ఏం పొందుతారట? మేలు పొందుతారు. మేలు జరగాలని, మేలు కావాలని మనమందరం ఆశపడతాం కదండి. కీడు కావాలని ఆశపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతుతారా? ఎత్తండి, 2 చేతులు ఎత్తండి. కీడు ఎవ్వరు కోరుకోరు, మేలునే కోరుకుంటారు. అయితే ఆ మేలు ఎలా జరుగుతుంది అంటే, దేవుని యొద్ద నుండి వచ్చే ఉపదేశానికి మనం చెవి యొగ్గాలట. ఏం చేయాలట? చెవి యొగ్గాలట. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు, వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నప్పుడు, కొన్నిసార్లు దర్శనాల ద్వారా ప్రభు మాట్లాడతాడు. అప్పుడు మనము చెవి యొగ్గాలి. చెవి యొగ్గడం అంటే ఏంటి? ఆలకించాలి. చాలామంది ప్రార్థించేవారు ఉన్నారు, సంఘములో సభ్యులుగా ఉన్నారు,
కానీ దేవుని మాట ఆలకించేవారు ఎంతమంది ఉన్నారు? ఆలకించడం అంటే ఏంటి? చెవులున్న వాళ్ళందరికీ వినపడుతుంది మాట, అవునా? ఏమండి, ఎవరికైనా వినబడని వాళ్ళకి వినబడదు, కానీ చెవులున్న వాళ్ళందరికీ దేవుని మాటలు వినబడతాయి. అది కాదు ఆలకించడం అంటే. ఇక్కడున్న మనకు వినబడుతుంది, మనం పైన బాకాలు గొట్టాలు పెట్టట్లేదు, కానీ పెడితే ఊరంతా వినపడుద్ది, వాళ్ళు వింటారు. అదేనా వినడం అంటే? చెవి యొక్కడం అంటే అదేనా? కాదు. మన చెవిలో అనేకమైన మాటలు పడుతూ ఉంటాయి. దేవుని మాటలు పడతాయి, లోకస్తుల మాటలు వినబడతాయి, ఇంకా దారిని పోతుంటే వాహనాల రాకపోకలు, వాటి హారన్లు అన్నీ వినబడతాయి. మరి చెవి యొగ్గడం అంటే ఏంటి? ప్రభునందు ప్రియులారా, చెవి యొగ్గి మనము ఆలకించాలట దేవుని మాటను. అప్పుడు మనము ధన్యులమవుతామట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాటిని మన హృదయములో భద్రపరుచుకోవాలట. దేవునికి స్తోత్రం. వీడు మాట వినట్లేదండి అని చెప్తారు పిల్లల గురించి. ఏమని చెప్తారు? వీడు మాట వినడండి, ఇదిగో ఈ అమ్మాయి మాట వినదండి అని చెప్తారు. అంటే ఏంటి? వాళ్ళకి చెవుడనా, వినపడదనా? కాదు కాదు, వారు వింటాడు కానీ దాన్ని చెయ్యడు, ప్రవర్తించడు. కొట్టుకాడికి వెళ్ళరారా అని చెప్పామనుకో, వింటాడు, వినపడిద్ది, వినపడుతుంది, కానీ ఏం చేయట్లేదంట? వినిన దానిని ప్రవర్తించట్లేదు, వినిన దానిని పనిలో పెట్టట్లేదు. ఏ మాట అయితే మనకు వినబడుతుందో, ఏ వాక్యం అయితే మనకు వినబడుతుందో దానిని మనము జరిగించినప్పుడు, మన క్రియలలో వాటిని చేసినప్పుడు అది ఆలకించినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము పలుకుతున్న మాట, చెప్పబడుతున్న వాక్యము, లేకపోతే దేవుడు మాట్లాడుతున్న మాట మనము చేయకపోతే అది మన హృదయంలో ఉన్నట్లు కాదండి. అందుకని అక్కడ అంటాడు, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.